మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండట, లేదంటే కలెక్టర్ ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తాడట. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలట. పంపు సెట్లకు బదులు సోలార్ మోటార్ల వాడకంపై ప్రచారం చేయండట. మీటర్ల మోడల్ వంచనే 3,900 కోట్లు కక్కించండట. అధికారుల పనితీరును గమనిస్తున్నాం, జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అట. పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు మరోసారి సమీక్షిస్తామని వెళ్ళాడట. సెక్రటరియట్లో కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ అట. ఎవరిని సస్పెండ్ చేయాలా? ఇక్కడ కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేస్తాడట. ఈయన సరిగ్గా పనిచేయకపోతే, సరిగ్గా వ్యవహరించకపోతే, ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాను అరికట్టకపోతే కలెక్టర్ని ఎస్పీనే సస్పెండ్ చేస్తా అంటున్నాయన. మరి ఇంతగానం ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ మాట? మినిస్టర్ను కూర్చోబెట్టి చెప్పాలి. అరే బాబు, నువ్వు ఎవరైనా కానీ అక్రమంగా ఏదైనా మైనింగ్ కానీ ఇసుక కానీ తరలిస్తే ఫస్ట్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తామరా పార్టీ నుంచి, లేదంటే మీ మినిస్టర్ పోస్ట్ ఊస్ట్ అవుతుందని చెప్పి ఎవరికి చెప్పాలి? మంత్రులకు చెప్పాలి. పాపం అధికారులు ఏం చేశారు? మీరే అక్రమంగా దోచుకుంటా ఉంటే పాపం అధికారులు బలి చేస్తూ ఉంటే మీరు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళని ఎవరైనా చేయించేటట్టు ఉందా పని? అధికారుల పని వాళ్ళని సక్రమంగా చేయించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఎక్కడా కూడా అధికారుల పని వాళ్ళని చేయించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం కూడా అధికారులను అదే విధంగా ఆడుకుంది. వాళ్ళను అధికారులు బలి చేసి వాళ్ళు పంచిగా పైసలు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పంచాయతీ. మైనింగ్ ఇసుక మాఫియా పేరు మీద అక్రమంగా మీ మంత్రులు దోచుకుని తింటా ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ని సస్పెండ్ చేస్తా అంటున్నాను. వాళ్ళు చదువుకుని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఏదో ప్రజలను మభ్యపెట్టి, ప్రజల్ని ఫేక్ హామీలు ఇచ్చి, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రాలేవాళ్ళు. వాళ్ళు చదువుకుని అధికారంలోకి వచ్చారు. మనం వాళ్ళతో ఆడుకుంటే వాళ్ళు మనతో ఆడుకుంటారు. కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఏదైనా కానీ.